అందరు కూర్చోనండి. చూడముచ్చటైనటువంటి వారిగా చాలా చక్కగా ఉన్నారు. చాలా సంతోషం. మరలా మిమ్మల్ని అందరినీ చూసేదానికి నూతన సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని బలపరిచి ప్రేరేపించి తీసుకొచ్చారు. మాకు కూడా ఈ సమయాన్ని దేవుడు అనుకూలపరిచారు. కనుక మనమందరము ఈ రీతిగా కలుసుకొనుటకు దేవుడు మనకు అనుగ్రహించిన ఈ నూతన సంవత్సరపు కృపను బట్టి చప్పట్లు కొట్టి దేవుణ్ణి స్తుతిద్దామా? ఈ వారం చాలా ఈ ప్రాంతంలో మన కుటుంబాల కోసం, సేవకుల అందరి కోసం, శ్రీరామయ్య మరి కొరకు, కుమారి కొరకు, అమ్మ కొరకు, వాళ్ళ చెల్లి కొరకు, ఒకే కుటుంబంలో మరి అందరికీ ఫుడ్ పాయిజన్ అయింది. ఏంటి ప్రభా అని ఆలోచనలో వాళ్ళున్న బాధను బట్టి చాలా వేదన చెందామని చెప్పొచ్చు, ఒక మాటలో చెప్పాలి అని అంటే. ఎందుకంటే శ్రీరామయ్య వాళ్ళ పిన్ని దగ్గరికి కూడా వెళ్ళొచ్చి ఇంకా లాస్ట్ స్టేజ్ అనేటువంటి పరిస్థితి విన్నాం మనం. నమ్మకం చెప్పలేదక్క, ఫుడ్ పాయిజనే కాదు కిడ్నీస్ కూడా ఫెయిల్ అయిపోయినాయి అని చెప్పినటువంటి వార్త మన మధ్యలో ఉంది. ప్రియులరా, చాలా వేదన చెందాం. ప్రార్థన చేసామంటే అది అంతగా అంటే ఇక మీరు నమ్మొచ్చు, అంత చేసాం. అందులో మా స్వార్థం కూడా ఉంది. అంటే ప్రార్థన సందర్భాన్ని బట్టి చేస్తారా అని కాదు, కానీ వీరితో మనకున్నటువంటి అనుబంధం, ఈ ప్రాంతంతో మనకున్న సంబంధం ఈనాటిది కాదు, కొన్ని ఏండ్లుగా కొనసాగుతూ ఉంది. మనకి ఎంతో ఆయన ప్రణాళిక దర్శన రీతిగా మనం ప్రతి స్థలంలోనికి అడుగు పెడుతూ ఉన్నాం. కనుక మరి చేజారిపోయినటువంటి వారిని మరలా చేజిక్కించుకునే రీతిగా దేవుడు వాళ్ళని ఏం చేశాడు? అప్పగిచ్చాడు. ఇక్కడ రక్షించబడ్డారు, ఇక్కడ బలపడినటువంటి రీతిలో మరి ఇక్కడ మరలా సాక్షార్థంగా దేవుడు నిలబెట్టుకోవటానికి ఆయన కోరుకున్నారు. మరి ఈ విషాదమైన సాయిలు ఏంటయ్యా అని చాలా బాధపడ్డాం, ప్రార్థన చేసాం. వీళ్ళందరూ సేవ అవుతారని ఉంది. ఆ అక్క కూడా సేవ అవ్వాలా? బ్రతికించాలనుకుంటే ఎంతో సమస్య కాదు ఆయనకి అని చెప్పి దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి సమయంలో మన సేవకురాలకు కూడా ఆరోగ్య ప్రదాత, అంటే ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి దాత. అంటే ఈరోజు మనం బ్రతకటం అనేటువంటిది దేవుని యొక్క అనుగ్రహం. కాబట్టి ఆయన మనల్ని బ్రతికిస్తే బ్రతుకుతాం, ఆయన రమ్మంటే వెళ్ళాలి. కనుక దేవునికి అది సాధ్యం. కనుక దేవుడు ఆ స్వరాన్ని వినిపించారు. మరి ఆ అక్క కూడా సేవ అయ్యేటట్లు అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చిన మన యేసయ్యకి గట్టిగా స్తోత్రం చెబుదామా? ఈరోజు నానిగారు దేవుడు మనకిచ్చిన మరి బిడ్డగా ఇక్కడ మంచిగా నిలబడ్డారు. జోసెఫ్ గారు పెద్ద ఆయన తండ్రి గారు నిజంగా ఎంతో బాధ్యత తీసుకొని చొరవ తీసుకున్నారు. ఒక మాట చెప్పాలి అని అంటే, అలాంటి వ్యక్తి మనం ఇక్కడికి వచ్చి ఉట్టిగా నిలబడితే వారు గట్టిగా వాళ్ళ ఇంటిని మనకి ఇచ్చారు. అదేవిధంగా ఏ ఒక్కరు కూడా మనకు అప్పగించినటువంటిది పోగొట్టుకోమనేది. మన ప్రాంతం నుంచి వచ్చారు, మొట్టమొదట అడుగుపెట్టి వస్తే నిజంగా ఎంత చక్కగా పాటలు పాడతా. ఆ కొద్ది రోజుల్లోనే ఒక అమ్మాయికి బలహీనత పడితే ఆ బలహీనత, ఆ దురాత్మని వదిలిపోయింది. ఎంతోమంది ప్రేమతో చేర్చుకున్నారు ఇక్కడ ఉన్నటువంటి మన వాళ్ళు. మనకు ఒకరు పరిచయం అయితే వాళ్ళు దూరం అయితే తట్టుకోలేం. మాకున్న వీక్నెస్ ఏంటంటే పరిచయం అయితే, ఇప్పుడు కదా పాల వ్యాపారం మాది ఫస్ట్లో, కొన్నాళ్ళు ఉండి ఉద్యోగరీత్యా వచ్చి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతారు కదా, అప్పుడు అనేవాళ్ళు వచ్చే నెల నుంచి మేము ఉండటం లేదు సిస్టరు అని చెప్పి ఊరు వెళ్తున్నాం అనేవాళ్ళు. ఇక ఒకటే ఆలోచించేదాన్ని, ఇక వీళ్ళు కనపడరు కదా, వీళ్ళు రారు కదా, వీళ్ళు ఉండరు కదా అని. ఆ ప్రేమ ఈనాటికి కూడా
పరిచయమైన వారిని గూర్చి మరి దేవుడు మరి లోపల ఉంచాడు మాలో. వీళ్ళని గురించి చాలా బాధపడ్డాం. 2 నెలలు వాళ్ళు మనము కలిసి విజయవాడలో మనకొక గ్రిప్ ఉంది. మనం వెళితే మనల్ని రిసీవ్ చేసుకోవటానికి వీళ్ళు ఉన్నారు అనని సంబరపడిపోతా ఉన్న పరిస్థితిలో ఉన్నట్టుండి అక్కడ ఒకేసారి బ్లాక్ అయిపోయిన పరిస్థితి. అయినా దేవుని ప్రేమ ఈరోజు వారిని కూడా మన మధ్యలోనికి తీసుకొచ్చిన యేసయ్యను బట్టి స్తోత్రం చేద్దామా. ఎందుకంటే ప్రియులారా, ఏదో చెయ్యాలన్నట్టుగా ఖాళీగా ఉన్నామన్నట్టుగా, లేదంటే ఇదొక మనము ఏదో ఒక ఉద్దేశంతో మనం ఇక్కడికి రాలేదు. కానీ ఒకే ఒక ఉద్దేశం, ఆదరణకర్తకున్న ఉద్దేశం ఏమిటేనంటే ఆత్మల భారము. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ప్రతి బిడ్డ కూడా వారి జీవితంలో మరి క్షేమమును అనుసరించాలి, క్షేమమును అనుభవించాలి. ఏ ఉద్దేశంతోనైతే దేవుని యొక్క సన్నిధిలోనికి వస్తూ ఉన్నారో అది మంచి ఉద్దేశం అనుకోండి, అది వారి జీవితంలో ఆశీర్వాదం. ఒకవేళ తెలియనటువంటి ఆలోచనల మధ్య వారు తడబడుతూ ఉంటే వారిని స్థిరపరిచేదానికి దేవుని యొక్క ఆలోచన అనుగ్రహిస్తారు. ఎందుకంటే ఎన్నో పర్యాయాలు ఒక విషయంలో ఒక పేషెంట్, ఎందుకంటే డాక్టర్స్ ఎవరు రావాలని రోజు కోరుకుంటారు చెప్పండి? డాక్టర్లు ఎవరు కావాలనుకుంటారు? మా డాక్టర్ గారు ఉన్నారు మన ఏరియా, ఆయన వచ్చి అంటారు, అమ్మ ఇప్పుడు అన్సీజన్ అయిపోయింది అంటాడు. అంటే పేషెంట్లు లేరు ఆయనకి. ఏమండి, ఇప్పుడు మనం ఎవరు కావాలని కోరుకుంటాం? ఎవరైనా కానీ ఇప్పుడు మీ ముఖంలో ఉన్న సంతోషం కన్నా నా ముఖంలో కలకలలాడిపోతుంది అన్నమాట. కారణం ఏంటంటే అది ఇక మిమ్మల్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మిమ్మల్ని అందరినీ గుంటూరు వాళ్ళకి ఎప్పుడు చూపించాలా అని ఉంది ఎక్కడుండే. ఆయన ఆల్రెడీ చూస్తూనే ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. మా ఆశ మీరు కాపలా పెడతారు కొన్ని ప్రాంతాల్లో, ఊరికి బయట, ఊరికి ఉత్తరాన కాపలా పెడతారు డబ్బులు ఇచ్చి. వాళ్ళకి కమిట్మెంట్ ఉంటుంది కేసులతో. వాళ్ళు ఏం కోరుకుంటారు? ఊరికి ఉత్తరాన ఏముంటుంది బాబా, ఈ బుడత చిన్నప్పుడు తెలియగలదు. సమాధులు, దొడ్డిల వల్ల కాపలా ఉంటారు. వాళ్ళు ఏం కోరుకుంటారు? ఇవాళ గట్టిలు తగలాలా, ఇవాళ గట్టిగా తగలాలా అనని వాళ్ళేమో వాళ్ళ పని కొరకు కోరుకుంటారు. మనమేమో ఆశీర్వాదం కొరకు కోరుకుంటాం. డాక్టర్లేమో పేషెంట్ కొరకు కోరుకుంటారు. అయితే దీని అంతటిని బట్టి మనం ఆలోచన చేస్తే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, డాక్టర్ గారికి మనుషులు రోగిష్ఠులు అవ్వాలని కాదు, కాటి కాపలా ఉన్నటువంటి వాళ్ళకి ఏమండి శవాలు రావాలి అని కాదు. కానీ దేవుని సన్నిధికి వచ్చేటువంటి వారు ఏమండి దేవుని సన్నిధిలో ఆశపడేది. ఎందుకంటే కొంతమంది అంటారు, ఒరే వాళ్ళు సమస్యలు రావాలని ప్రార్థన చేస్తారు, సమస్యలు వచ్చిన తర్వాత వాటి కొరకు ప్రార్థన చేస్తారు అని. సమస్యలు రావాలని క్రైస్తవులు మనం ప్రార్థన చేయం. కానీ అంటే ఒక్కొక్కరి ఉద్దేశం అలా ఉంటుంది. ఏ సమస్యతోనైతే వస్తారో ఆ సమస్యకి ఏం దొరకాలి? ఇక్కడ పరిష్కారము దొరకాలి. దేవునికి మహిమ కలుగును గాక. అంటే దాని అర్థం ఏమిటంటే, ఎవరు ఏ సమస్యతో, వ్యాధిగ్రస్తుడు వ్యాధితో వైద్యుని దగ్గరికి వెళ్తే ఆ వైద్యం అతనికి స్వస్థత కలుగు చేయాలి. ఏమండి, ఒక వ్యక్తి చనిపోతే, ఎందుకంటే మన ఈ మధ్య కాటి కాపుల వాళ్ళు ఉన్నవాళ్ళు కూడా ఏమండి చితిని కాల్చడానికి అవకాశాలు ఉన్నాయా? లేవు. ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు వాళ్ళకి అక్కడ సరైనటువంటి విధానము వాళ్ళకి ఉండాలి. కారణం ఏంటంటే అందరూ ఏదో ఒక దాన్ని వారు చేసేటువంటి దాన్ని గూర్చిన ఆలోచన వారిలో ఉంటుంది. కానీ ప్రతి వానికి ఏమండి దేవుని యొక్క కృప అనేటువంటిది ఉన్నప్పుడు ఎవరు చేసే వృత్తిలో వాళ్ళకి దేవుని వాని అవసరత తీర్చేదానికి తుఫాన్ నగర్ లేకుండా ఏం చేస్తాడు దేవుడు? ఏమని రామరెడ్డి నగర్లో ఉన్న బరియల తోటకు వస్తారు. పక్క హాస్పిటల్కి వెళ్లకుండా
ఏమంటే ఎదురు కనపడుతున్నా కొన్నిసార్లు అక్కడికి వెళ్ళనీడు దేవుడు. ఏ వ్యక్తికి అవసరంతో ఉన్నారో ఆ వ్యక్తి దగ్గరికి హాస్పిటల్ వెళ్ళేటట్టు చేస్తారు. ఎన్నో ఉండొచ్చండి. అన్నీ చాలాసార్లు మందిరాలే కండి, అన్ని చోట్ల దేవుడేగా అంటారు. కానీ అన్ని చోట్ల దేవుడే ఉన్నా దేవుడు నిర్ణయించాడు, ఇదిగో యోర్దాను నదిలోనికి వెళ్ళు. ఏమండి, అవి ఎన్నో నదులు దాటుకుంటూ వచ్చారు. కానీ స్వస్థత కొరకు ఏమన్నారు? ఏమండి, యోర్దాను నదిలో అంటే మాకు ఎన్నో ఉన్నాయి కదా, ఇక్కడ దాకా రావాలా? ఈ కాలువలో మునిగే దానికోసం పాయలయ్యింది కదా నది, దానికోసం ఎంత దూరం రావాలా అనుకున్నాడు. ఆయన ఏదో నన్ను తముడుతాడు, నన్నేదో చేస్తాడు, నాకేదో రాస్తాడు అని చెప్పి నేనున్నటువంటి ఉన్నతమైన నియంతగా ఉన్నదానిని బట్టి నన్నేదో అని ఊహించుకొని వచ్చాడు. కానీ మాట వినిన కారణమును బట్టి ఏమండి, ఎవరూ తీర్చలేనటువంటి బలహీనతతో వచ్చిన నయమాను స్వస్థచిత్తుడై సంతోషముగా తన ఇంటికి తిరిగి వెళ్ళాడు. కొట్టు శబలు గట్టిగా ప్రైజ్ అలాడు. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ప్రియులారా. మేము వ్యాపారం చేస్తూ ఉన్నప్పుడు ఏ ఇంటిలో మేమున్నామో ఇదే డోరు, ఒక సింగిల్ డోర్ ఉన్న ఒకే డోర్లో ఈ స్పేస్ ఉందనుకోండి, ఇక్కడ మా షాప్ ఉంది, ఇంకొకళ్ళు తెచ్చి అక్కడ పెట్టాం. ఎవరైనా పెట్టగలరా అలా? ఎవరైనా చేస్తారండి? వాళ్ళు 6 నెలల పాటు వాళ్ళు జాడీలో ముడిపచ్చడి తింటూ వ్యాపారం లేక దోమలు గుట్టి ఇంతంత కురుపులతో ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ఒకే కొట్లో ఇద్దరం వ్యాపారం చేసేటట్టు మా అమ్మ తీసుకొచ్చి పెట్టింది. వాళ్ళు కూడా బ్రతుకుతారు అని. కొద్ది రోజుల తర్వాత లోపలికి ఎవరిష్టం వచ్చిన షాప్కి వాళ్ళు వస్తారు కదా, ఇతనేం చేశాడంటే గేటు బయట తీసుకెళ్ళి క్యాన్ పెట్టేవాడు. అయినా వాళ్ళు గేటు లోపలికి వచ్చి కొనేవాళ్ళు. కొద్ది రోజులకి ఇది కాదు మొహమాట పడుతున్నారని రైల్వే స్టేషన్ దగ్గరకు తీసుకొని వెళ్ళాడు పాల క్యాను. అక్కడ తీసుకెళ్తే ఆయన ఒక క్యానే వాళ్ళు కొనేవాళ్ళేమో. మా దగ్గరికి వస్తే కళాయి పాలు 200 లీటర్లు కొనేవాళ్ళు. దేవునికి మహిమ కలుగును గాక. మేమే షాపు ఖాళీ చేస్తే ఆ షాప్ ఆయన తీసుకునేవాడు. మేమే ఇల్లు ఖాళీ చేస్తే ఆ ఇంట్లోకి ఆయన జాయిన్ అయ్యేవాడు. ఎందుకని అడగొచ్చుగా? వీళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ కలిసి వస్తుంది, నేను కూడా ఆ ఇంట్లోకి వెళ్తా, నేను కూడా ఆ షాపు తీసుకుంటానని అతను తీసుకునేవాడు. ఆఖరికి ఎలా అయిపోయిందంటే పరిస్థితి, రోడ్డు అడ్డమండి, ఆటో ఉన్న దగ్గర అంటే ఈ రోడ్డుకి ఆదరిన వాళ్ళ షాపు, రోడ్డుకి ఈదరిన ఈ షాపు. ఇటు నుంచి వచ్చే మనిషికి ఏ షాపు కంట్లో పడిద్ది? ఇదే చూడాలా కదా. ఇటు నుంచి వచ్చే వాళ్ళకి ఇదే పడిద్ది, ఇది కార్నర్ బిట్టు, ఇది ఆ తర్వాత రోడ్డు కదా. ఏమండి, కానీ ప్రతి ఒక్క వ్యక్తి ఇటు నుంచి చూసుకుంటూ ఈ షాప్కి వచ్చేసరికి ఏ ఆలోచనలో పడతాడో కానీ రోడ్డు దాటి మన షాపు దగ్గరే ఆగుతారు. కట్టొచ్చుగా. ఇప్పుడు నిలువెత్తు నిదర్శనం సాక్ష్యం మనం ఇప్పుడు ఉంది ప్రజెంట్ కూడా నిజం. వాళ్ళు సంవత్సరాలు గడిచే కొద్దీ వారి దిగజారిపోయిన పరిస్థితులు, కానీ సంవత్సరాలు గడుస్తూ ఉన్న కొలది మనము అంచెలంచెలుగా ఆశీర్వదించబడుతున్న అనుభవం. దేవునికి మహిమ కలుగును గాక. ఇది ఎలా సాధ్యమంటే వారేమో మనిషిని అనుసరించారు, మనమేమో దేవుని అనుసరించాము. దేవునికి మహిమ కలుగును గాక. మిమ్మల్ని అందరినీ చూసి ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒక మాట మీతో చెప్పమన్నారు, అదే ఈరోజు చెప్తాను. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే దేవుడు మనల్ని ఆశీర్వదించేదానికి ఒక చక్కని మార్గం ఉంది. ఈ సంవత్సరంలో దేవునికి మనము దగ్గరవ్వాలి, ఎడబాటు లేకుండా, ఏమండి తడబాటు కూడా రాకుండా ఉండాలి అనే దానికి దేవుడు కొన్ని ఆలోచనలు మన మధ్యలో ఉంచుతూ ఉన్నారు. చూద్దామండి 18వ అధ్యాయము పిల్లరా, 18వ అధ్యాయం 33వ వచనం, కీర్తనల గ్రంథం. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. చాలమ్మా. ఆయన నా కాళ్ళు జింక కాళ్ళ వలె చేయుచున్నాడు, ఎత్తైన స్థలముల మీద నన్ను నిలుపుచున్నాడు. ఈ సంవత్సరం మీరందరూ ఎవరైనా మిమ్మల్ని చూసిన వారు
మీరు అప్పుడు ఎలా ఉండాలని అనుకుంటున్నారు? నన్ను చూసే వాళ్ళందరూ ఎలా చూడాలనుకుంటున్నారా లేదా? నిన్ను చూసే వాళ్ళందరూ ఎలా చూడాలి? నిన్ను చూసేవాళ్ళు ఎలా చూడాలి? ఎన్ని కళ్ళతో చూడాలి? అరే వాళ్ళని చూస్తే కళ్ళు చాలటం లేదురా, ఈ 2 కళ్ళు చాలటం లేదురా. ఎందుకంటే ఎత్తైన స్థలంలో ఉన్నతమైన స్థితికి, ఏమండి, ఉన్నతమైన భవిష్యత్తుకి, ఉన్నతమైన ఆశయాలకు, ఉన్నతమైన ఆలోచనలకు, ఉన్నతమైనటువంటి అనుభవం మన జీవితంలో ఈ నూతన సంవత్సరంలో దేవుడు అనుగ్రహించేదానికి ఆయన ఆశ కలిగి ఉన్నారు ప్రియులారా. ఎందుకు అనంటే కొన్నిసార్లు పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి మనం చూసినప్పుడు మనం నిలబడలేం. ఏమనిపిస్తూ ఉంటుంది? ఎంతో కొంత అందరికంటే నేనంటాను మనం బెటరు కదా. కొన్ని విషయాల్లో కొన్ని కాదనుకొని దేవుని కోసం మనం బ్రతకాలి, నిలబడాలి అనుకుంటాం. కానీ కొన్ని పరిస్థితులు మనుషులు చూసినప్పుడు, వారి యొక్క విధానమును చూసినప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది? అరే నేను ఎంత కష్టపడుతున్నా, నేను ఎంత నిలబడుతున్నా, నేను ఎంత మంచిగా ఉంటున్నా, మరి ఏమేమిటని ఎప్పుడు మనిషిని మనం ఏం చేసుకుంటాం? కంపేర్ చేసుకుంటాం. అటు ఇటు ఉన్నోళ్ళు చాలా బాగుంటారు కదా, వాళ్ళు ఏదైనా చేస్తూనే ఉంటారు కదా, ఏదైనా చేస్తారు. మనమేమో రోజు ఒకే స్టైలు. ఏ స్టైలు? మన స్టైలు ఒకే స్టైలు. ప్రార్థన చేసుకుందామా, ఉపవాసం ఉందామా, చర్చికి వెళ్దామా, సమస్య వచ్చిందా సేవకులను పిలుచుకుందామా, మనకు తెలిసిన విధానం ఇదే. ఎవరైనా వచ్చి మాకు చెప్తే ఏం చేయాలో అర్థం కాక, బలపరచడానికి చేతగాక, ఎందుకంటే కష్టంలో ఉన్న మనిషికి ఎంతో ఊరట కలిగించాలనుకుంటాం, కానీ అది మన సాధ్యము కాదు. వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు, మనం మాట్లాడుతూనే ఉంటాం. కానీ ఏమనిపించిందంటే ఇక కరెక్ట్గా వీళ్ళకి మన చేతిలో ఏదైనా చేయగలిగితే మనం చేయొచ్చు అనిపించింది. కానీ మన మనసే ఎదుటి మనిషి కష్టాన్ని చూసి వాళ్ళ కన్నీళ్ళను చూసినప్పుడు మనకు అంత మనసు వస్తే, మరి మనకన్నా మంచి మనసున్న యేసయ్య, ఆయన మెత్తనైన సున్నితమైన మనసు, ఆయన హార్డ్ కాదండి, మనం హార్డు. ఆయన అసలు మనమే ఆయనకి పెద్ద వీక్ అండి. ఆయన వీక్ అయ్యింది ఎక్కడంటే, సృష్టికర్త అయిన దేవుడు ఏం పెద్ద అయినా, సృష్టిని శాసించగలిగినటువంటి దేవుడు, మాట చేత సమస్తాన్ని చేసిన దేవుడు కదా. కానీ ఈరోజు ఆయన ఎక్కడ వీక్ అయ్యాడు? మన విషయంలో ఆయన ఎంతకైనా తను తాను అణుచుకున్నాడు, తన నిర్ణయాలు మార్చుకున్నాడు, తన మనసు మార్చుకున్నాడు. ఎందుకొరకు? ఈరోజు మన పిల్లల కాడ మనం ఎంత వీక్ అవుతాం చెప్పండి. ఎదుటోళ్ళు ఎవరైనా అన్నారంటే ఏమనుకుంటున్నావు అంటారు. మన గొంతు కన్నా దడుస్తారు, కొన్నిసార్లు మన ఆకారానికన్నా దడుస్తారు. పిల్లలు పుష్పక్క దగ్గరికి ఎవరు చూసినా వెళ్తారండి, నా దగ్గరికి ఎవరు రారు. పుష్పక్క కన్నా నేను చాలా సున్నితం మనిషి మాట, కానీ పుష్పక్కను చూస్తేనే భయపడాలా. కానీ ఆమె దగ్గరికి పోతారు, నా దగ్గరికి రారు. ఎందుకని అడగరే? బాగా చెప్పావు. ఏమన్నా నీకు భయం వేసిందా? నేను అలా అంటానని నువ్వు చదువుతున్నావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటంటే, అమ్మో అక్క కాడికి వెళ్ళాలంటే భయం అంటారు. ఏమండి? భయం అంటూ ఉంటారు. కారణం ఏంటంటే ఆకారాన్ని చూసి పిల్లలు ఏం చేస్తారు? భయపడుతూ ఉంటారు. కానీ తండ్రి చూడండి, పిల్లలు బయట ఎంత భయపెట్టేవారిగా ఉన్నా పిల్లల కాడికి వచ్చేసరికి డౌన్ అయిపోతాడు, వీక్ అయిపోతారు. ఎందుకని? ఎంతమందిని అయినా అక్కడ చలామణి అయినా ఇంట్లోకి వచ్చేసరికి స్లో అయిపోతాం. కారణం ప్రేమ. ప్రేమ వీక్ అయ్యేది ఎక్కడంటే ఒక చోటే. ఎక్కడైతే ప్రేమ ఉంటుందో, ఎక్కడైతే బంధకం ఉందో, ఎక్కడైతే బంధం అనేటువంటి ఉందో, వాటి చేత ఏం చేస్తాం మనం? పెనవేయబడి స్లో అయిపోతాం. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఒక దైవజనుడు అంటాడు, మనందరికీ సహనం అంట. కొంతమంది కోపంగా, కొంతమంది ఆవేశంగా,
కొంతమంది ఉద్రేకంగా ఉంటారు. అట్టి వాళ్ళైనా ఏం చేస్తారు, పిల్లల కాడికి వచ్చేసరికి ఏమండి స్లో అయిపోతారు. వాళ్ళకి తెలియదు కదా. వాడికి మనం ఏదన్నా కొనిపెట్టు, వాడు మనసులో ఒకటి ఉంటుంది, వాడు ఏడుస్తూనే ఉంటాడు. మనం ఎన్నన్నా ఇవ్వు, వాడు ఒకటి ఉంటుంది వాడి మైండ్లో. దానికోసం వాడు యాడికంటే ఇదే పని బయటికే అని అంటానే ఉంటారు. కానీ మనము అది పిచ్చం. మనకు తెలుసు వాడు అడిగేది ఏంటి, ఐస్. వాడు అడిగేది ఏంటి, డ్రింక్. వాడు అడిగేది ఏంటి, చాక్లెట్. నాన్న ఇదే అంట, ఇదే అంట. కారణం ఇంకా అదే పెద్దవాళ్ళు అనుకో లాగిచ్చి లంపకాయకు ఒకటి వేస్తాం. కానీ పిల్లలకు కొడితే అర్థమయ్యిద్దా, తిడితే అర్థమయ్యిద్దా, చెప్తే తెలిసిద్దా, తెలీదు. ఇంకప్పుడు ఏమైపోతాం, స్లో అయిపోతాం. ఏళ్ళ పడతారు కొన్నిసార్లు పిల్లలు. కానీ పెద్దోళ్ళు అయితే నెట్టేసుకొని వెళ్తాం, పిల్లల్ని నెట్టేసుకోం. ఎందుకని, పిల్లలు మన జీవితంలో ఏం నేర్పిస్తారంట, సహనాన్ని నేర్పిస్తారు. తండ్రి పోర్షను, తల్లి పోర్షన్ ఏంటంటే బాధ్యత నెరవేర్చేదానికి. పరలోకపు తండ్రి కూడా మన జీవితాల్లో ఏమండి ఆయన గాడ్ ఫాదర్ అన్నమాట. కాబట్టి ఆయన ఏం చేస్తూ ఉన్నారంటే మన దగ్గరే వీకెండ్ ఆయన. ఎందుకంటే మనమంటే ఆయనకి అపారమైన ప్రేమ. కొట్టు చబర్లు గట్టిగా. అమితమైన ప్రేమ, హద్దులు లేని ప్రేమ, ఏమండి ఉన్నతమైన ప్రేమ. నిజంగా ఈరోజు మనం అందరం ఆయన ప్రేమకి నోచుకున్నామండి. ఆయన ప్రేమకు మనం అందరము అర్హులమైనందుకు దేవుడు మనల్ని ఆయన ప్రేమను పొందుకోవటానికి మనల్ని ఆకర్షించినందుకు నిజంగా నువ్వెంత ధన్యుడు అని మీ పక్కన వాళ్ళకి చెప్పండి. నువ్వెంత ధన్యురాలు అక్క. అక్కో చెప్పక్క పక్కన వాళ్ళకి షేక్ అండి. మాకు నేను చెప్పినప్పుడు చూసుకోండి, ఒకళ్ళు పురుషులకు పురుషులు, స్త్రీలకు స్త్రీలు చెప్పుకోండి. అక్క నువ్వెంత ధన్యుడివి, నువ్వెంత ధన్యురాలువి. అక్క చెప్పండి జోసెఫ్ గారికి, నువ్వెంత ధన్యుడివి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నిజంగా ఉన్నతమైనటువంటి ప్రేమకు మనము అర్హులమయ్యామండి. కాబట్టి ఆయన మన జీవితంలో ఎంతగానో తను తాను ఏమండి అణుచుకొని మనల్ని ఒక ఉన్నతమైనటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్ళాలి. పిల్లల మనసు మనం అర్థం చేసుకోకపోతే వాళ్ళకి మనం లైఫ్ ఇవ్వలేం, వాళ్ళకు ఫ్యూచర్ ఉండదు, భవిష్యత్తు ఉండదు. మనం పిల్లల్ని ఎంతగా మనం అర్థం చేసుకుంటూ ఉన్నామో ఈరోజు మనం బ్రతికొండటానికి కూడా ఆయన మనల్ని అర్థం చేసుకొని మనము సంవత్సరాలు గడుస్తూ ఉన్నప్పుడు మన కొరకు ఉంచబడిన బాధ్యతలు కానివ్వండి, మన పట్ల ఉన్నటువంటి దేవుని యొక్క ప్రణాళికలు కానివ్వండి, మనము దేవుని కొరకు చేయాల్సిన పని ఏదైతే ఉందో అది చేయట కొరకు ఆయన మన చేయి పట్టుకున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకంటే ఉన్నతమైన స్థలములలో ఆయన నన్ను ఎక్కించును. అక్కడ రాయబడింది చూడండి, నిలుపుచున్నాడు. ఎత్తైన స్థలముల మీద నన్ను ఆయన నిలుపుచున్నాడు. ఎందుకంటే జింక కాళ్ళకి దానికి డెక్కలు కింద ఉన్నటువంటి ఇప్పుడు గుజ్జు ఉంటాయి చూడండి, ఏమన్నా తాళం లాంటి నాడ, అది మనము ఏదైనా గరికను కనుక లాగేటప్పుడు లేదా కంకర లాగేటప్పుడు కొన్ని వాటికి ఉంటాయి కదా పంజాలాగా, అలాగనే జింక కాళ్ళకి గ్రిప్ ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఎత్తైన స్థలంలోనికి వెళ్ళాలంటే ఎక్కే వాళ్ళు జారితే ఆడుంటారు, ఎక్కడుంటారు ఏమా. ఎంతోమంది ప్రాణాలకు తెగించి ఎవరెస్ట్ శిఖరాలు ఎక్కుతున్నారు ఈరోజు. కొండలు, గుట్టలు, హిమాలయ పర్వతాలు, నయాగరా ఏమని జలపాతానికి ఈదరికి ఆదరికి కూడా వెళ్ళేవాళ్ళు ఉన్నారు. ఎందుకురా బాబు మీకు ఎంత ప్రయాస, ప్రాణాలకు తెగించి అని అంటే వాళ్ళు అనే మాట ఏమిటనంటే ప్రపంచంలో నేను ఒక వ్యక్తిని ఉన్నాను అని తెలుసుకోవాలి అంటే నేను ఒక సాహసాన్ని చేయాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పిల్లరా, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో మనల్ని ఉన్నతమైనటువంటి స్థలములలో ఆయన నడవ చేయగలిగినట్లుగా
మనని జింక కాళ్ళ వలె మన అడుగులు తడబడకుండా, దేవునికి ఎడబాటు కాకుండా. ఎందుకంటే 31st నైట్ వస్తే గత కాలపు జ్ఞాపకాలు చేసుకొని ప్రభు ఈసారి గట్టిగా నిలబడతానంటాం. ఏంటి నిలబడేది? పక్కన వాళ్ళు గొబ్బెమ్మలు పెట్టి కల్లాపు జల్లి ముగ్గులేసి కోడి పందాలకు వెళ్ళి పర్ర పందెంలో గెలిచి వచ్చిన కోడిని వేస్తుంటే ఏందిరా బాబు మన బతుకు? ఒక ఎడ్ల పందెం లేదు, ఒక కోళ్ళ పందెం లేదు, ఒక సరదా లేదు. రయ్యనెళ్ళి కొండ పగల కొట్టాలా. ఏమండి, ఇప్పుడు టౌన్లో వాళ్ళు కూడా పల్లెటూర్లకి వాతావరణానికి ఆశపడి వాళ్ళు ఒక పల్లెటూరు క్లైమేట్ని వాళ్ళు వాతావరణాన్ని అలా తయారు చేసుకొని ఆ పల్లెటూరులో ఉన్న వాళ్ళు కట్టే అంచు పంచెలు, పేటంచు, అదే పట్టు, ఇప్పుడు ఏదో వచ్చింది ఇక పట్టు, నారాయణ పట్టు, నారాయణపేట, అదేలే నేను పట్టు అన్నా మీరు పేట అన్నారు. అవి తెచ్చుకొని కట్టుకొని అబ్బా ఎంత సరదా పండగ చేసుకుంటుంటే మన కష్టం తీరే రోజు లేదు. ఇంట్లో మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు లేరు, మన ఇష్టాన్ని గ్రహించే వాళ్ళు లేరు, మనకంటూ ఒక పొజిషను లేదు. ఏంటి నాకు ఈ పరిస్థితి? లేచిన దగ్గర నుంచి ఇల్లు వండాలా, తుడవాలా, కడగాలా, పైపు వచ్చి నన్నేమో ఏంటి నీ మొహం, నువ్వు చేసింది, నువ్వు పెట్టింది, నువ్వు తెచ్చింది ఎన్ని బళ్ళ మీద వేసుకోవచ్చు. ఏమండి, పుట్టినరోజు అండి, ఒక చీరండి, పెళ్లి రోజు అండి, పెళ్లి రోజు ఆయనకు కాదా పెళ్లి రోజు? ఆమెకు పెళ్లి రోజు అయితే ఆయనకు పెళ్లి రోజు కాదా? చెప్పండి. ఏదో సొంత ఇంట్లో వాళ్ళనే అడిగే దేవుడిని అడుగుతారు. ఒకసారి ఎట్నే అందంట, ఏమండి, ఒక స్థలంలో ఉన్నటువంటి 2 భార్యల భర్త లేడట. ఒక ఆమె బోర్ని ఏడుస్తుందంట, ఒక ఆమె ఏడవట్లేదంట. అరే ఆ లైన్లో అక్కాయి వాళ్ళ ఆయన కనపడకపోతే అంతలా ఏడుస్తుంది అని అంటే, ఈ పక్కన ఆవిడ వచ్చి దీనికేందో చీకు చెంత లేదు అని అందంట. నాలాంటి ఆవిడ ఉండలేదు. నేను వెళ్ళి అడిగిందంట, ఏంది వాళ్ళ ఆయన కోసం అట్టు ఏడుస్తుంటే నీకు అంత టార్చర్ అయ్యింది, నువ్వేంది ఆడవట్లేదంటే, వాళ్ళ ఆయన వచ్చిన రోజు మా ఆయన మాత్రం రాడా ఏంది అందంట. అంటే వాళ్ళ ఆయన వీళ్ళ ఆయన ఇద్దరు భర్త ఒకడే. ఏమండి, అందుకని వాళ్ళ ఆయన వచ్చిన రోజు మా ఆయన కూడా వస్తాడులే అందంట. ఏడ్చేది ఏదో ఏడుతుంది ఏడవని అని. కారణం ఏంటంటే ఆమెకు 2 వంతులు అయి ఉంటుంది, ఇంకో వంతు అయి ఉంటుంది. మొత్తానికి ఇద్దరి కమిట్మెంట్ ఒకటే. ఏమండి, కానీ భర్తని అడిగారు అనుకోండి, ఏంటి నా పరిస్థితి, ఏమండి పెళ్లి రోజు అండి, ఏదండి పుట్టినరోజు అండి అంటే, ఏం బళ్ళ మీద వేసుకొచ్చిందంటారా? ఎవరనేది ఏమంటారు? ఏం బళ్ళ మీద వేసుకొచ్చిందంట? బళ్ళ మీద వచ్చినా కాకపోయినా, మంత్రాలు చదివేటప్పుడు వాళ్ళకి మంత్రాల అర్థం తెలియకపోయినా, ఏమండి వాక్యం చెప్పేటప్పుడు పెళ్ళిలో బ్రహ్మాండంగా అర్థమయ్యిద్ది. ఏమండి, ఏమి తెచ్చినా తేకపోయినా పెళ్ళైన తర్వాత భర్తలో సగం భార్య. చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిద్దామా? అనగానే ఈయన మెదలకుండా ఉంటాడు, ఏంది నీ మొహం, ఈయన బళ్ళని అనలేకపోయినా, ఎందుకంటే రేపు బండి ఎక్కదు, అందుకని చెప్పి ఏంది నీ మొహం, నువ్వేం చేస్తున్నావు, నేనేం తేవాలి అని అంటే బాధ వచ్చేసిద్ది. కానీ మన ఇంట్లో వాళ్ళకి మన మొహం చూడటానికి ఇష్టంగా అవ్వచ్చు, మన మాట వినటానికి కష్టం అవ్వచ్చు. కానీ ఉన్నతమైన దేవుని యొక్క సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో నిజంగా దేవుడు మనల్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. అలాంటి నడవలేని స్థితిలో పడిపోతూ ఉన్నటువంటి పరిస్థితిలో మన అడుగులు తడబడకుండా, ఏమండి, దేవుడు మనల్ని ఏం చేస్తాడు? బలపరుస్తాడు. ఎందుకంటే 73వ కీర్తన గ్రంథము 1వ వచనంలో ఒక మాట ఉంది, త్వరగా చూద్దామండి. 73 ఇశ్రాయేలు ఎడల శుద్ధ హృదయుల ఎడల నిశ్చయముగా దేవుడు దయాళుడై ఉన్నాడు. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జారి సిద్ధమాయను. భక్తిహీనుల క్షేమము నాకు కంటబడినప్పుడు గర్వించు వారిని బట్టి నేను మత్సరపడితిని. చాలండి. ఎందుకంటే అండి, ఇతని అడుగులు జారి సిద్ధమైంది. అటు చూస్తే
ఇటు చూసేసరికి ఎటు ఎవరు ఏది చెప్తే ఏ గాలి విసిరితే ఆ గాలి వైపు వాళ్ళు వెళ్తూ ఉంటే ఇటు ఉంటారు వాళ్ళు, ఏమండి అటు ఉంటారు. అలాంటి వారికి ఏ ఇబ్బందులు లేకుండా అందరితో సామరస్యంగా పోతూ ఉంటారు. ఎవరు ఏదన్నా పెట్టినా మనం తినము, ఎవరు ఏదన్నా రమ్మంటే వెళ్ళం. అబ్బో వీళ్ళు మొహమాటం అండి, వీళ్ళు మరీ పెంకోళ్ళు అండి, వీళ్ళు మరీ ఇడ్డూరం అండి. అందరు అడిగే క్వశ్చన్ అదే, ఏమండి మేము పెడితే మీరు తినరు, మీరు పిలిస్తే మేము వస్తాం, మరి ఎందుకని అమ్మా అంటారు. మనం పిలిస్తే వచ్చేది మనం తెలుసుకున్నటువంటి సత్యాన్ని వారికి బోధించేదానికి. వాళ్ళు అసత్యంలో ఉన్నారు కాబట్టి సత్యాన్ని అనుసరిస్తున్న మనము అసత్యాన్ని మరలా అనుసరిస్తామా? ఏదైతే మనం చేస్తున్నామో సత్యము అసత్యాన్ని మనం గ్రహించాం కాబట్టి మనం ఏది చేయాలో దాన్నే మనం అనుసరిస్తూ ఉన్నాం కాబట్టి వారు పెట్టింది తినము, వారు రమ్మన్న చోటుకి మనము వెళ్ళము. ఒకసారి కాదు అనుకున్న తర్వాత మరలా వెళ్ళి పందాలు ఆడతామండి? ఆడతామా? మా ఏరియాకు ఒక ఆవిడ వచ్చారు ఈరోజు. మా ఏరియాలో ఒక పార్టీ గెలిచిద్ది, ఎప్పుడు 2 టౌన్లో ఒక పార్టీ గెలవదు. ఇప్పుడు పందాలు కాసుకుంటున్నారు. ఈసారి ఎప్పుడు ఓడిపోయే పార్టీ గెలిచిద్ది ఆమెను బట్టి అని. వాస్తవానికి జాతకం కూడా నాకు కనపడింది, ఆమె జాతకం. ఏమండి ఆమె ఈ సంవత్సరం గెలిచిద్ది అని. అయితే ఆ పేటలో అందరు పందాలు కాసుకుంటున్నారంట. మనం పందాలు కాస్తామా? ఇప్పుడు మనం మీటింగ్ పెడుతున్నాం, 15 లక్షలు కావాలా. నేను కూడా 4 పందాలు కాశాను అనుకో, అసలు ఎవరితో సంబంధం లేకుండా ధూమ్ధామ్ చేయొచ్చు మీటింగ్ని. ఎందుకంటే మనకు వచ్చింది దేవుడు చేస్తాడు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనం బెట్టింగులు గాయకూడదు కదా. మనం విడిచిపెట్టినటువంటి వాటిని మరలా చేయకూడదు. దేన్నైతే మనం కాదు అనుకున్నామో మరలా దాని ఛాయలు మనము వెళ్ళకూడదు. ఏదో ఊరక పెళ్లి చూపుకి వచ్చారు, ఒకసారి డైరెక్ట్గా అడుగుతాయి. ఎవరి దగ్గర నిజాలు చెప్పకపోయినా ఎందుకో తెలియదు కదండి, నాకు చెబుతారు. పిల్లలు చెప్పరు కానీ భయపడ్డా, పెద్దోళ్ళు లెమనోసులు మాత్రం ఎక్కువ నాకు ఫేవర్గా ఉంటారు. అబ్బాయి నీకేమైనా అలవాట్లు ఉన్నాయా అంటే, అమ్మగారు మీరు అడిగారు కాబట్టి నేను నిజం చెబుతున్నాను, నేను ఎప్పుడు తాగనండి. ఎవరన్నా పోపిస్తే పండక్కే, అది ఎప్పుడు పండక్కే. అబ్బాయి మనకు అది ఆరోగ్యం కాని దానికోసం నువ్వు పండక్కు పోపిస్తే మాత్రం తాగొచ్చా అంటే, ఇప్పుడు మీ దగ్గరికి వచ్చా కాబట్టి మీ మాట నేను వింటాను అని చెప్పి అతనికి ఉన్నటువంటి ఆ సంకుచితమైన చిన్న బుద్ధే ₹1,50,00,000 ఆస్తి ఉన్నటువంటి భార్యను వదులుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఎవరన్నా పోపిస్తే తాగుతాను అన్నాడు, తాగడం. కానీ ఎవరన్నా పెడితేనే తింటాడు, తను రూపాయి ఖర్చు పెట్టడం. భార్య దగ్గర కూడా ఏం చేశాడంటే రోజు బాక్స్ పెట్టాల్సి వచ్చింది. అంతకంటే పీసిన గుడ్డోళ్ళు వీళ్ళు. మళ్ళీ గుంటూరుకు వచ్చి అడగమాకండి, ఇప్పుడు వాళ్ళు మన సంఘమే. అదే ఏమండి, అంతకంటే పీసిన గుడ్డోళ్ళు వాళ్ళు. రోజు ఈయనకెందుకు పెట్టాలి భోజనం అన్నారు. ప్రేమతో గొలుసేసి రెండో నెల చూశారండి. 3వ నెల అన్నారు మా గొలుసు మాకు ఇయ్యి అన్నారంట. ఆ రోజు నేను లేను. నేనన్నాను గొలుసు ఎందుకు లాక్కున్నారే అన్న. అబ్బాయి నాకంటే ఇంకా ఉంటాడు ఒక బెత్తడం, కొంచెం ఎడల్పు ఉంటుంది బెత్తడం. వచ్చి అమ్మగారు చూసావా గొలుసు లాక్కున్నారు అన్నారు. నువ్వు అవసరం లేదన్నారు, నీకు రోజు గొలుసు ఇచ్చి నీకు రోజు బాక్సు పెట్టే. ఒకరోజు నాకు ఆ విషయం దగ్గరికి వస్తే నేనన్నా, డబ్బులతో ఏముందమ్మా, భార్యాభర్తలు బాగుండాలా. ఇప్పుడు వాళ్ళు చూడండి ఎంత ముచ్చటకున్నారు, చూడండి జోసెఫ్ గారు వాళ్ళు ఎట కూర్చున్నారు. ఏమండి సంతోషంగా బ్రతకాలి కానీ ఏమండి ఇది డబ్బులు ఏందమ్మా, సంసారం దగ్గర డబ్బులు పెట్టుకున్నావా, నువ్వా నేనా ఎక్కువ తక్కువలు పెట్టుకున్నావు అనుకో, కాపురాలు అవ్వో. మంచిగా ఉండాలి అని అంటే ఇవన్నీ లెక్క చేయకూడదు, ఎక్కువ తక్కువలు ఉండకూడదు ఇద్దరి మధ్య కదా. కాబట్టి నువ్వు ఇలాంటి ఆలోచించు మాక అని చెప్పామండి. వీళ్ళకి వండి పెట్టడానికి ఇష్టం లేక అతను పంపించేసేసారు. ఆ ఒక్క కారణాన్ని బట్టే వాళ్ళు విడిపోవటానికి మేము అన్నం పెట్టి మేము ఇది చేస్తే, ఏ రోజన్నా కూరగాయలు తెచ్చాడా, వాళ్ళు చెప్పే సాకులు, ఏ రోజన్నా బియ్యం బస్తా తెచ్చాడా, ఏ రోజన్నా పిల్లకి కావాల్సినవి తెచ్చాడా. మరి ఇంక మేమే పెట్టి మేమే చూసే కాడికి వీడు మాకు వద్దు అని కాపురం విడిపోయిందండి.
విడిపోతే ఆ పిల్లని అక్క పెద్ద చెల్లెమో పెద్ద చెల్లెలు అక్క నువ్వు నా దగ్గరికి రా అంటది, చిన్న చెల్లి నా దగ్గరికి రా అంటది. ఏమ డెలివరీ అయితే ఎవరి కాడికి వెళ్ళితే ఆమె డెలివరీ అయితే ఆమె కాడికి అయితే ఇద్దరు రుద్దుతున్నారండి, బాగా రుద్దుతున్నారు. అయినా ఇష్టంగానే ఉంది. 1.5 కోట్ల ఆస్తి ఉన్నా ఏమండి వాళ్ళు సంతోషంగా బ్రతకడానికి లేకుండా అయిపోయింది. కారణం ఏంటంటే ఏదైతే మనము చేయకూడదు అనుకుంటామో దాన్ని వాళ్ళు ఎంత ఇచ్చినా కూడా అది మనము దాని చోలి మనము వెళ్ళకూడదు. అందుకే భక్తుడు అంటాడు, నా అడుగులు జార సిద్ధమాయను. ఎందుకు? భక్తిహీనులు నా కంటపడినప్పుడు వారిని గర్వించు వారిని బట్టి నేనేం చేస్తున్నాను? మత్సరపడుతున్నా. అటు ఇటు కాకుండా ఉండేవాళ్ళు బాగానే బ్రతుకుతున్నారు. ఖచ్చితంగా బ్రతకాలనుకున్నటువంటి నాకేంటి ఈ బాధలు ఈ ఇబ్బందులు అని చెప్పి తన అడుగులు జారటానికి సిద్ధమైనవి అంట. భక్తిహీనుల కంట క్షేమము అతని కంటబడినప్పుడు అతనిలో ఏమొచ్చేసిందంట? మత్సరం వచ్చిందంట. అందుకని ఈరోజు ఈ కొత్త సంవత్సరంలో ఈరోజు 15 రోజులు గడిచిపోయింది, మొదటి నెల ప్రారంభించబడి. కాబట్టి మనం ఈరోజు ఎవరిని చూడాలి, ఎవరి పరిస్థితులను చూడాలి అని అంటే దేవుని కొరకు నిలబడిన వారి వైపు చూడాలా. దేవుని పక్షాన నిలబడినటువంటి వారిని దేవుడు ఆశీర్వదించిన సందర్భాలు చూడాలి. ఏదో వచ్చి రానట్టు ఉన్నవారి యొక్క ఆశీర్వాదాన్ని చూసి అరే అలా బ్రతికితేనే, అబద్ధాలు ఆడితేనే, మోసం చేస్తేనే ఏంటి బాగా బ్రతకొచ్చు, ఖచ్చితంగా బ్రతికే వాళ్ళకి మనకి సమస్యలు ఎదురవుతున్నాయని అనుకోకూడదు. అక్కడ మనకేమొస్తుంది? మత్సరం వచ్చేస్తూ ఉంది. అప్పుడు మన కాళ్ళు జార సిద్ధమవుతాయి. అందుకని 37వ కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది ప్రియులారా, ఏమిటేనంటే చూడమ్మా, చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయువారిని చూసి మత్సర పడకము. వారు గడ్డి వలనే త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలనే వాడిపోవుదురు. యెహోవా యందు నమ్మిక ఉంచి మేలు చేయుము, దేశమందు నివసించి సత్యమును అనుసరించుము, యెహోవాను బట్టి సంతోషించుము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. గట్టి కొట్టు. చెడ్డవారిని చూసి నీవు వ్యసన పడవద్దు. ఏమండి? దుష్కార్యములు చేయువారిని చూసి నీవు మత్సర పడవద్దు. ఎందుకంటే పరలోకము ఆయనను అనుసరించే వారి కొరకు ఏర్పాటు చేయబడింది. పాతాళం ఎవరి కోసము? అపవాది కొరకు, దాని యొక్క అనుచరుల కొరకు నియమించబడింది. కాబట్టి వాళ్ళు క్షేమము మన కంటబడినప్పుడు మనము మత్సర పడకూడదు. దుష్కార్యములు చేయువారిని అంటే వాళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ మంచి చెడు తెలియకుండా, నీనా అనేటువంటి భేదము తెలియకుండా ఏమండి ఇష్టం వచ్చినట్లు. ఈరోజు పిల్లలు ఎలా ఉన్నారు చెప్పండి? వెళ్తూ ఉంటే వాళ్ళు బండి ఆపరు, బండి అడ్డం వచ్చినా దాన్ని తోసేసేటట్టు ఉంటారు. ఇక్కడ నిలబడిన వారు అలాంటి వారని కూడా గమనించుకోరు కదా. కారణం ఏంటంటే ఈరోజు భయంకరమైనటువంటి గర్వం మనిషిని ఏం చేస్తూ ఉంది? ఏలుబడి చేస్తూ ఉంది. దుష్కార్యము కావాలని ఈరోజు కదిలించి తగువ పెట్టుకునే వాళ్ళు ఉంటారు, కావాలని మన మీద నెపములు మోపేవారు ఉంటారు. ఊరికే ఉండలేక ఏం చేస్తూ ఉంటారు? సైతాన్ కనుక ఏమండి షాడీలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? అబద్ధాలు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? ఏమా అబద్ధం ఆడేటప్పుడు సైతాను నన్నేం చేస్తుంది? ఆయన దూతగా వాడుకుంటుంది. షాడీలు చెప్పేటప్పుడు సైతాన్ నన్ను వాడుకుంటున్నాడు ఆయన దూతగాని. మనం ఏం చేయాలంటే, సైతానా నీ మాట నేను చెప్పను, నేను నీకు ఉపయోగపడను. నేను ఎవరికి ఉపయోగపడతాను? నేను ఆయన దానను. కొట్టు చప్పట్లు గట్టిగా హల్లెలూయా. దుష్కార్యములు చేయువారిని చూసి నీవు మత్సరపడవద్దు, వ్యసన పడవద్దు. ఎందుకంటే ఆయన నీ కాళ్ళను జింక కాళ్ళ వలె చేసి ఎత్తైన స్థలములలో నిన్నేం చేస్తాడని నడవజేస్తాడు. ఆయన వైపు చూడు. ఏమండి? ఆయన వైపు చూడు. దుష్కార్యములు చేయువారిని కంటబడినప్పుడు నువ్వు మత్సరపడాల్సిన అవసరంలా. మనుషులు వీళ్ళు ఇంతే ఉంటారు అనుకో, నువ్వు ఎలా వెళ్ళిపోవాలి? తల ఉంచుకొని వెళ్ళిపోవాలి.
బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె ఏ విధంగా ఉంది ప్రియులారా? మౌనంగా ఉన్నప్పుడు మనం కూడా కొన్నిసార్లు మౌనంగా ఉంటే మన పరిస్థితులు, మన యొక్క సమస్యలు కూడా ఆయన పరిష్కరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నేను ఒక మాట చెప్పాను, ఏమిటనంటే మనల్ని ప్రేమించే వాళ్ళని మనం హార్ట్లో పెట్టుకోవాలంట, మనల్ని ద్వేషించే వారిని మీట్లో పెట్టుకోవాలంట. అప్పుడు మన జీవితం కూల్గా సాగిపోద్దంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? నేను చెప్పింది వెంటనే చెప్పండి. వామ్మో, ఎంత బాగా చదువుతున్నారా! హల్లెలూయా. ఎక్కడ పెట్టుకోవాలి? ప్రేమించే వాళ్ళని హార్ట్లో పెట్టుకోవాలి, హార్ట్లో. ద్వేషించే వాళ్ళని మ్యూట్లో పెట్టుకోవాలా? ఎందుకంటే పొద్దుగూకులు వాళ్ళతో మనం పడకూడదు కదా. సైలెంట్లోనే వాళ్ళని ఉంచేయాలి, ఎందుకంటే మన శబ్దం వాళ్ళకి వినపడకుండా ఉండాలి కదా. వాళ్ళు మాట్లాడేవి మనకు అర్థమవుతూ ఉంటాయి. అప్పుడు మనం ఎలా బ్రతుకుతాం? కూల్గా బ్రతుకుతాం. హల్లెలూయా. ఎంతమందికి ఈ సంవత్సరం కూల్గా బ్రతకాలని ఉంది, ప్రశాంతంగా బ్రతకాలని ఉంది అన్నోళ్ళు చేతులేదు. నీకేం ప్రశాంతత లేదురా? నీకేం లేదురా? నీ తమ్ముడు నీకంటే ఎక్కువ పడుతున్నాడా? మీ అక్క ఎక్కువ పడుతుందా? చెల్లి ఏంటంట? ఏదో చెప్పాలంట. చెప్పమ్మా, ఎలా బ్రతకాలా కూల్గా? స్కూల్లోనా? మరి ఏందో చెప్పు, చెప్దామని చూస్తున్నాడు. మైక్ ఇస్తే చెప్తాడు, ప్రసంగం చేస్తాడు. హల్లెలూయా. నిజమండి. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ప్రియులరా అద్భుతమైన దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూడాలి. మన జీవితాన్ని బట్టి మనం సంతోషించాలండి. మన జీవితాన్ని బట్టి మనము సంతృప్తి చెందాలి. అరే, నా బతికెందుకు, నా జీవితం ఎందుకు, నా పుట్టకెందుకు అని మనం అనుకునేటట్లు దేవుడు మనల్ని చేయడు. ఈ సంవత్సరం నా బ్రతుకు మూలమున ఆయనకు మహిమ. హల్లెలూయా. నేను పుట్టినందువలన నాకు సంతోషాన్ని కలుగు చేస్తాడు. ఎందుకంటే ఛిద్దించినటువంటి వాంఛ ఏమండి జీవవృక్షం అండి. కోరిక నెరవేరకపోవటం వలన హృదయం నొచ్చుకునేది, కానీ నెరవేరినటువంటి దానిని బట్టి మనం ఎలా ఉంటామంట? సంతోషిస్తాం. ఎప్పుడు మనల్ని బాధకు అప్పగించడండి, అదొక్కటి నమ్మండి. బాధకి దేవుడు మనల్ని ఎప్పుడూ అప్పగించడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో మన కన్నీళ్లను, మన వేదనను, మన దుఃఖాన్ని, మన బాధను, మన యొక్క బలహీనతను చూసేటువంటి దేవుడు ఏ విషయంలోనైతే మనం వేదన, బాధ అనుభవిస్తూ ఉన్నామో వాటిలో నుంచి దేవుడు మనల్ని విడిపించుటకు మనం ఆరాధిస్తూ ఉన్న దేవుడు సమర్థుడు. హల్లెలూయా. నిజమండి. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో ప్రభు మన పక్షాన కార్యము జరిగిస్తాడు. కాబట్టి దేవుడు మన హృదయ వాంఛను తీరుస్తాడు. ఎత్తైన స్థలములలో మనల్ని జింక కాళ్ళ వలె ఆయన మన కాళ్ళను చేస్తాడు, నిలబెడతాడు, పడిపోకుండా. గ్రిప్ దొరికిద్ది. ఏంటి మన గ్రిప్ అంటే? ఏమండి, జింక కాళ్ళకి దానికి డెక్క లాంటివి ఎలాగో ఏమండి ఉంటాయో, దేవుని కృపలో మనకు దేవుని యొక్క సన్నిధి. ఎందుకంటే యథార్థవంతులను ఆయన ఏం చేస్తాడంట? 17వ వచనంలోనే చక్కని 17వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. ఏమండి, నాకు బలము ధరింప చేయువాడు 32, నన్ను యథార్థ మార్గమును నడిపించువాడు ఆయనే. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే నేను ఎప్పుడు అంటూ ఉంటాను, మా బలము నీవే, మా బలహీనత నీవే. బలహీనత ఏమిటి? కొన్నిసార్లు మనం తగ్గినందువలన తక్కువైపోతాం అనుకుంటాం, కానీ తక్కువ కానే కాము. ప్రభు దృష్టికి మనల్ని మనం తగ్గించుకుంటే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. చప్పట్లు కొట్టి దేవుడిని స్తుతిద్దామా? నిజమండి. మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో అప్పుడు హెచ్చించబడతాం. ఎప్పుడైతే హెచ్చించుకుంటూ ఉంటామో అప్పుడు మనము తగ్గించబడతామండి. ఎందుకంటే మనల్ని ఆశీర్వదించేవాడు, ఉన్నతంగా హెచ్చించేవాడు. అందుకే ప్రభు ఆయన బలిష్టమైన చేతి క్రిందట మనం ఎలా బ్రతకాలంటే 5-7లో ఉంటుంది అనమాట, తినక్కర్లేదు. దీన మనస్కులై ఉన్నప్పుడు తగిన సమయం అందు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. తగిన సమయం. ఈరోజు తగిన సమయం కొరకు మనం అందరం ఏం చేయాలి ప్రియులారా? దేవుని సన్నిధిలో కనిపెట్టుకొని జీవించాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని భక్తుడు అంటాడు హబక్కూకులో,
చూసినట్లయితే చక్కని మాట ఉంటుంది. హబక్కుకు 3వ అధ్యాయము 3:18-19. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును. ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును. గట్టిగా ఎత్తైన స్థలములలో నిలబెడతాడు. ఉన్నతమైన స్థలములలో ఆయన ఏం చేస్తాడంట? నన్ను నడువ చేస్తాడు. హల్లెలూయా. ఏ కాళ్ళను చేస్తాడంటండి? లేడి కాళ్ళనట. ఉన్నతమైన స్థలముల్లోనికి మనం వెళ్ళగలిగినట్లుగా మన పరుగు ఆగిపోకుండా ఏమండి ఆయన మనల్ని ఏం చేస్తాడు? నిలబెడతాడు. దేవునికి మహిమ కలుగును గాక. కారణం ఏంటంటే అడవిలోనైనా ఎడారిలోనైనా ఏమండి జంతువులలో అధికంగా పరుగెత్తగలిగినటువంటిది ఏమిటి? జింక, లేడి. ఏమండి లేడి ఎక్కువగా పరిగెత్తిద్ది, అధికంగా పరిగెత్తిద్ది. ఏమండి పరుగెత్తి దాని పాటు మన అని పాడారు కదా ప్రేడిపాల్ గారు. ఈరోజు మనం పరిగెత్తాలి. దేనికోసం? ఏ పోటీలకండి? ఆత్మీయ ఈ పోరాటంలో అలుపెరగక మనం ఏం చేయాలంట? అలయక సమస్యలక మనము పరిగెత్తాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఉన్నతమైన స్థలములలో ఆయన మనల్ని నడువ చేస్తాడు. మన కాళ్ళని ఎలా చేస్తాడంటే లేడి కాళ్ళ వలె. ఏమండి లేడి కాళ్ళ వలె నీ కాళ్ళను జింక కాళ్ళగా స్థిరపరుస్తాడు. ఏమండి జారిపోకుండా. నా పాదములు జారుటకు అంటాడు కదా ఆయన. కానీ దేవుణ్ణి నువ్వు అనుసరిస్తూ ఉన్నప్పుడు నీ హృదయ వాంఛలు నెరవేరుస్తాడు, కానీ నువ్వు జారిపోయేటట్లు నిన్ను చేయడండి. ఎందుకంటే నీవు ఆగిపోకుండా పరిగెత్తగలిగేటట్లుగా ఆయన నీ కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో నిజంగా అదే గురి తప్పకూడదండి. గురి తప్పకూడదు. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక 10 మంది ఆటలు ఆడేదానికి ఆటలో పాల్గొన్నారు. స్టార్టింగ్లోనే ఒక అబ్బాయికి ఆ కాళ్ళకి ఇవి కడతారు కదా స్కేటింగ్ ఆడేటప్పుడు, ఆ కాళ్ళకి అది కట్టిన వాటిని ఏమంటారు? లోరల్స్ ఏదో చక్రాలు కడతారు కదా. ఈ చక్రాలు జారి ఒక వ్యక్తి స్టార్టింగ్లోనే పడిపోతాడు. కానీ అక్కడ చెప్తూ ఉంటారు, మనం అయిపోయింది, పడిపోయాము, గెలవటం లేదు అని అనుకోకూడదని. వీళ్ళందరూ ఒక రౌండ్ వేస్తే అతను అప్పుడు మరలా నిలదొక్కుని మరలా పరిగెత్తటం ప్రారంభిస్తాడు. ఆ 10 రౌండ్లు వేసేలోపు ఒక రౌండ్ ఎవరైతే మించారో 9 మంది, ఈ 9 మందిని 10 రౌండ్లు అయ్యేలోపు ఇతను నేను ఓడిపోయానని అనుకోలేదు, నిరుత్సాహం రాలా, భయం రాలేదు, తన బలహీనతను గుర్తుంచుకోలేదు. కానీ పరిగెత్తటం అలుపు వచ్చినా, దెబ్బ తగిలినా, కింద పడినా మరలా లెగవటం ప్రారంభించాడు, పరుగు తీయటం ప్రారంభించాడు. ఫస్ట్ గెలిచాడు, విన్ అయ్యాడు. కొట్టు చాపట్ల గట్టిగా హల్లెలూయా. అంతే. ఆయన నమ్ముకున్న వారిని ఆయన ఓడిపోనీయడు. ఏమండి పడిపోనీయడండి. ఉన్నతంగా ఆయన ఏం చేస్తాడు? మన కాళ్ళను లేడి కాళ్ళ వలె చేసి ఉన్నతమైన స్థలములలో ఆయన మనల్ని నడువ చేస్తాడు. కాబట్టి ప్రియులరా, మనము దుష్కార్యములు చేసేవారిని చూసి ఈ సంవత్సరం వ్యసన పడొద్దు. ఏమంటే దుష్టులను చూసి మనము మత్సర పడొద్దు. ఏమండి భక్తిహీనులు మన కంటపడినప్పుడు మనము పడిపోవాల్సిన అవసరం, నిలబడేది ఎందుకులే అనుకోవాల్సిన అవసరం లేదు. వానికి కావలసిన ప్రతిఫలాలు దేవుడు మన కొరకు సిద్ధపరిచాడండి. ఎప్పుడు మీరు గుర్తుంచుకోండి, ఏ పరిస్థితిలోనైనా నా దేవుని సన్నిధిని నేను నిర్లక్ష్యం చేయకూడదు. ఏ రోజు నేను పోగొట్టుకోకూడదు నా దేవుని సన్నిధిని. ఎందుకో తెలుసండి, ఈ లోకంలో మనం అలసిపోతూ ఉన్నాం పరిస్థితులను బట్టి. కానీ మన ప్రభు ఏమండి క్రిస్మస్ రోజుల్లో నేను అదే చెప్పాను, ఎక్కడికి వెళ్ళినా మనల్ని దేవుడు పుట్టించింది బ్రతకటానికి, కానీ దేవుడు పుట్టింది ఈ లోకానికి, వచ్చింది ఆయన చనిపోవటానికి. ప్రియులారా, మరి ఈ యొక్క బ్రతుకు
చావు అనేటువంటి వాటి మధ్య వచ్చేటువంటి ఏ పరిస్థితులు, వ్యత్యాసాలు మనం భరించలేక మన జీవితానికి మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. కానీ మన కొరకు సిద్ధపరిచినటువంటి మార్గంలో మనం నిలబడితే దేవుడు మన పట్ల ఆయన చిత్తం నెరవేరుస్తాడన్నటువంటి ప్రగాఢమైన విశ్వాసం మనలో ఉన్నప్పుడు మనం అనుకున్న గమ్యానికి చేరేంతవరకు మనల్ని ఆయన ఎప్పుడు చేయి విడవడు. కొట్టు చప్పట్లు గట్టిగా ప్రైజ్ అలాడు. హల్లెలూయా. నిజం ప్రియులారా, ఆయన మనల్ని బలపరుస్తాడు. మనతో ఆయన ఉన్నారు, మనల్ని ఆయన ప్రేమిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం అనుభవించినట్లుగా మనల్ని మనము ప్రభువుకు అప్పగించుకోవాలి. ఈ కష్టం, ఈ బాధ, ఈ బలహీనత నన్నేమీ చేయలేవు అనుకొని ప్రతి పరిస్థితిలో నేను ఎప్పుడు నా దేవుణ్ణి నేను విడిచిపెట్టకూడదు. అక్కడ గుర్తుంచుకోండి, మీ బంధాలు, బంధుత్వం అయినా రక్త సంబంధమే కావచ్చు, అది స్నేహమే కావచ్చు, ఆత్మీయ అనుబంధం కావచ్చు ప్రియులారా. ఎందుకంటే నేను అంటాను ఎప్పుడు రిలేషన్షిప్ ఉండాలి, ఫెలోషిప్ ఉండాలి. దేవునికి మనము దూరం అవ్వకుండా ఉండాలి అని అంటే దేవుని సన్నిధిలో మన రిలేషన్ ఎవరు చెప్పండి? ఆత్మీయులతో. మన సహవాసం ఎవరితో? దేవునితో. మనం ఎప్పుడైతే కలిగి దేవుని సన్నిధిలో మనకున్నటువంటి ఏదో చిన్న చిన్న విషయాల కాడ మనం మనిషిని దూరం చేసుకోకూడదు. డబ్బు కాడో ఏదో ఒక మాట చేత మనము మనిషిని పోగొట్టుకోకూడదని. జీవితంలో తిరిగి రానిటువంటి వారు ఒకటే, అది గుర్తుంచుకోండి. ఏమండి? ఉన్నప్పుడే ప్రేమలు అనేటువంటివి మనం ఒకరినొకరు పంచుకోవాలండి. క్రిస్మస్లో ఒకటి కూడా చెప్పాను, నాకు తెలియదు ఇలా మాట్లాడుతుంటే కొన్ని పదాలు వచ్చి అవి నాకే సంతోషం అనిపించి మరలా వాడుతూ ఉంటాను. షేరింగ్ ఉంటే డేరింగ్ ఉంటుందా? సేవింగ్ ఏమండి? డేరింగ్ ఉంటే షేరింగ్ ఎప్పుడైతే ఉంటుందో సేవ్ అవుతాం కదా. అందుకని మనము ఎప్పుడైతే షేరింగ్ అంటే షేర్ చేసుకుంటాం, అవి ఇవి వాట్సాప్ షేర్లు చేస్తారు, ఫేస్బుక్ షేర్ చేస్తారు. నేను కొన్ని షేర్ చేస్తాను. మా అమ్మ గ్రూపు అంటే మా షారోన్ హోమ్ అని పెట్టి కొన్ని ఫ్యామిలీ మెంబర్స్ ఉంటాయి దానిలో. ఎప్పుడైతే ఫేస్బుక్లో, వాట్సాప్లో కొన్ని ఇప్పుడు చెప్పాను ఒక ఆట గురించి, ఇలాంటివన్నీ నాకు తగిలినాయి అనుకో, అవి ఏం చేస్తానంటే వాళ్ళకి దానిలో షేర్ చేస్తా. ఈరోజు చాలామంది షేర్ చేస్తారు. కోపం రాగానే వాట్సాప్లో, కోపం రాగానే ఫేస్బుక్లో. ఇవాళ భార్య మనసు తెలుసుకోవాలంటే భార్య వాట్సాప్ చూస్తే చాలు, భర్త మనసు తెలుసుకోవాలంటే వాట్సాప్ చూస్తే, ఫ్రెండ్ మనసు చూస్తే ఫ్రెండ్. చిన్న చిట్కా, వాళ్ళకి కొంచెం కోపం వచ్చిందా, చివుకు మందా వెంటనే పెట్టేస్తారు. ఏడ్చే బొమ్మ, నవ్వు వస్తే నవ్వే బొమ్మ, అంతలోకే నవ్వు. లేదంటే ఇక ఏదో అవమానాల గురించి, ఏందో వీళ్ళకి వచ్చిన బాధలో చిన్న విషయాలు కాడ ఇంతంత మెసేజ్లు పెడతారు, ఇంతంతే. అది కాదు మనం పెట్టాల్సింది, అదంతా టైం వేస్ట్. ఊరికి దానిలో చెప్పుకోకూడదు. మనసులో మాట మనిషిలో ఉండాలి. కాపురం 4 గోడల మధ్య ఉండాలి, కానీ పబ్లిక్లోకి వెళ్ళకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను కూడా అదే చెప్తాను. ఏమండి? ఎప్పుడైనా సంసారాలు, జీవితాలు స్థిరపడాలంటే భర్త వెనక ఎవరుండాలా? భర్త మాట వెనక ఎవరు మాట ఉండాలా? భార్య మాట ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్పాలా? మా తమ్ముడు ఉన్నాడు, ఎవరైనా కొడుతుంటే ఎందుకు కొడుతున్నాడో తెలియదు కానీ వాళ్ళ ఆవిడ వెళ్ళి కొట్టిద్ది, వాళ్ళ అత్త వెళ్ళి కొట్టిద్ది, వాళ్ళ అమ్మ వెళ్ళి కొట్టిద్ది. ఇప్పుడు లైవ్ చూస్తారు కూడా వాళ్ళు, అయినా ఏమనరు నన్ను, నేను నిజం చెబుతున్నా కాబట్టి. హల్లెలూయా. ఎందుకు తిడుతున్నారా అన్న సంగతి అనవసరం. మా అబ్బాయి కొడితే మేము కొడతాం. ఏమండి? ఆ అబ్బాయి అంటాడు, నాకు దేవుడు సరైన భార్యని ఇచ్చాడు, ఆమె నాకు భార్య అయితే నా జీవితం ఆశీర్వదించబడిద్దని నా మనసు తెలుసుకొని నేనేది చేస్తే అది అవును అంటదని, ఏమండి, దేవుడు నాకు గిఫ్ట్గా ఇచ్చాడని మధ్యాహ్నం సంభాషణలో కూడా చెప్పుకోవటం జరిగింది. దేవునికి మహిమ కలుగును గాక. అబ్బాయికి ఒకరి మీద ప్రేమ పుట్టి వాళ్ళని ప్రేమించాడు అనుకోండి, తల్లి ప్రేమించిద్ది, ఏమండి, భార్య ప్రేమించిద్ది, పిల్లలు కూడా ప్రేమిస్తారు, అప్పటికప్పుడే ప్రేమించేస్తారు. అది కారణంతో సంబంధం లేదు, అలా అని కుయుక్తి కూడా కాదు. వాళ్ళ నాన్న ఏది చేస్తే అది, వాళ్ళ భర్త ఏది చేస్తే అది, కొడుకు ఏది చేస్తే తల్లి అది, తండ్రి ఏది చేస్తే పిల్లలు కూడా అది. అప్పుడు సంసారంలో ఎడబాటు వచ్చిద్దండి. ఏమయ్యా, ఎడబాటు వచ్చిద్దా?
తడబాట్లు ఉంటాయా? లేవు. దేవుడితో కూడా మనం అంతే ఉండాలా. ఎడబాటు లేకుండా, తడబాటు రాకుండా ఉండాలి అని అంటే మన అనుభవం ఎలా ఉండాలంటే, దేవుడు ఏది చేసినా మనకు మంచే చేస్తాడు. కొట్టు గట్టి కొట్టు. ఏమండి, సేవకులు మీకోసం ఏది చెప్పినా మంచే చెప్తారు. కాబట్టి దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మన జీవితంలో దేవుని మాటకి ఎప్పుడైతే మనం విలువని ఇస్తూ ఉంటామో, ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మనల్ని దేవుడు ఏం చేస్తాడు? బలపరుస్తాడు. ప్రియులారా, ఆయన మాటను మనం అంతగా తీసుకున్నప్పుడు దేవుడు మన జీవితంలో ఎప్పుడు ఆయన మనల్ని దూరము చేయడు. కాబట్టి ఈ సంవత్సరంలో ఏ పరిస్థితిలోనైనా ప్రభువా, నీకు మేము దూరముగా ఉండం, నిన్ను విడిచిపెట్టి మేము ఉండం, నీతో మేము ఉంటాము, మాతో నీవు ఉండాలి. ఉంటాడు, వద్దన్నా వస్తాడు ఆయన. ఏమండి, అంతే. ఎందుకంటే ఆయన పిల్లల్ని ఆయన కాపాడుటకు కంటికి రెప్పలా ఆయన కొనుకని దేవుడండి. ఆయన యథార్థ హృదయంలో బలపరచడానికి ఆయన కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుంది. మరి దేవుడు ఆయన కన్నులు మనల్ని చూస్తూనే, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనల్ని కంటికి రెప్పలా కాపాడుకునేటువంటి దేవుడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు ఉంటాయి. అలా అని చెప్పుకుంటూ పోతే ఇంకొకసారి చెప్పేదానికి మీరు ఉండరు. కాబట్టి ఇంతటితో మనము ముగించుకుంటూ ఉన్నాం. కాబట్టి వినినటువంటి మాటని దేవుని యొక్క మీ హృదయంలో దేవుని మాటని ఉంచుకొనండి. దేవుని సన్నిధిలో నిలబడండి, స్థిరంగా ఉండండి. ప్రభు మిమ్మల్ని, మీ పిల్లల్ని, మీ కుటుంబాలను, మీరు చేసే వ్యాపారమును, ఉద్యోగమును, చేతి పనిని దేవుడు ఆశీర్వదించును గాక. మీకు కలిగిన దానిని దేవుడు స్థిరపరచును గాక. ఏటి కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నారో అవి మీ జీవితంలో మీ హృదయ వాంఛలు తీర్చబడును గాక. వచ్చే సంవత్సరము పొలాలు పొర్లిపోకుండా ఉండును గాక. ఆ పొర్లిపోవటానికి కారణాలు సైతాను ఎత్తుక్కున్నా దొరకకుండా ఉండును గాక. అందరికీ నష్టం వచ్చినా మనకు నష్టం రాకుండా దేవుడు చేయను గాక. కమిట్మెంట్ ఉంటుంది ఏదైనా. ఏమండి, కమిట్మెంట్ ఉంటుంది. నిజం. అలాంటి కృప దేవుడు మన కుటుంబాలకి అనుగ్రహించును గాక. నిజమండి. దేవుని సన్నిధిలో ఎన్నో విషయాల్లో దేవుడు మనతో అలాగూ ఉన్నారు. కారణం ఏంటంటే ఆయన నిత్యము మనకు ఆశ్రయుడుగా ఉన్నాడు. మన హృదయ వాంఛను తీర్చే దేవుడు. ఆయన మనకు బలము ధరింప చేసేవాడు. ఆయన రక్షణకర్తగా ఉన్నాడు. కాబట్టి ఆయన యందు మనం ఆనందించడం నేర్చుకుందామండి. ఆయన్ను మనము కలిగిన వారిగా దేవుణ్ణి స్తుతించేటువంటి కృపలో మనం ఉన్నప్పుడు దేవుడు మన హృదయ వాంఛని తీరుస్తాడు. కొద్ది మాటలు దేవుడు ఆశీర్వదించును గాక.